హాయ్ పొడుగులు, అల్లరి పిడుగులు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా పేరు శివాజీ. నేను మీలాంటి చిన్నారి విజేతలకు పాఠాలు చెప్పే గురూజీ. గడుగ్గాయలు, మంచి బహుమతి ఎలా ఉంటుందో, మంచి బహుమతి అంటే ఏమిటో మన 5వ తరగతి తెలుగు తోట మంచి బహుమతి పాఠం ద్వారా నేర్చుకున్నాను. నిజమేనా? మరి మీరంతా మంచి పిల్లలు కదా. మనం మొదటి భాగాన్ని ఆటలతో పాటలతో నేర్చుకున్నాం. తదుపరి భాగానికి వెళ్ళే ముందు పాఠం యొక్క ముఖ్యాంశాలు ఏమిటో చూద్దామా? మరి బుజ్జాయిలు, ముఖ్యాంశాలు చూడండి. ముఖ్యాంశాలలో ముందుగా పదజాలం, తరువాత స్వీయ రచన, దాని తరువాత సృజనాత్మకత, భాషాంశాలు, ధారణ చేద్దాం, చదువుకుందాం, నవ్వుల తాతయ్య, చివరగా సాధనా కృత్యాలు ఉంటాయి. ముఖ్యాంశాలు చూశారు కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశం ద్వారా మనం సాధించబోవు అభ్యసన లక్ష్యాలను చూద్దాం. అభ్యసన లక్ష్యాలలో మొదటగా వచ్చేది నూతన పదజాలను అభివృద్ధి చేసుకొని వినియోగిస్తారు. 2, పుస్తకాల ఆవశ్యకతకు సంబంధించిన సూక్తులను సేకరించి ప్రదర్శిస్తారు. 3, భాషాంశాలు అవగాహన చేసుకుని గుర్తించగలుగుతారు. 4, ధారణ చేద్దాంలోని తనువు, రక్తంబు, జీవంబు అనే పద్యాన్ని, భావాన్ని నేర్చుకుంటారు. 5, నవ్వులు తాతయ్య చిలకమర్తిని గూర్చి సొంత మాటల్లో చెప్పగలరు. అభ్యసన లక్ష్యాలను పరిశీలించారు కదా. ముందు భాగంలో మనం నేర్చుకున్న అంశాలను ఓసారి గుర్తు చేసుకుందాం, సరేనా? చిన్నారులు, మనం గత భాగంలో మంచి బహుమతి పాఠంలో వియాన్ మరియు అతని మామయ్యల సంభాషణల ద్వారా గాంధీజీ, భగత్ సింగ్, అంబేద్కర్, సరోజినీ నాయుడు, అబ్దుల్ కలాం గురించి, పుస్తక పఠనం గురించి, వాటి ఆవశ్యకతను గురించి, వాటి ఉపయోగాలను మనం నేర్చుకున్నాం కదా. ఆ భాగానికి కొనసాగింపుగా ఈ భాగంలో మరిన్ని అంశాలను నేర్చుకుందాం. సిద్ధమేనా? మరి ఇప్పుడు మనం పాఠ్యాంశంలోని ఒక పేరాను చదువుకుందాం. బుజ్జాయిలు, పేరాను చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. పేరా చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది అన్నాడు ఒక మహనీయుడు. శరీర పోషణకు తిండి ఎంత అవసరమో బుద్ధిని వికసింపజేయడానికి పుస్తకాలు చదవడం అంతే అవసరం. పుస్తకాలు చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. పుస్తకాలు మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళతాయి, మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, మీ మెదడుకు పదును పెడతాయి. పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో పదజాలం నేర్చుకోవడమే కాకుండా ఎందరి ఆలోచనలో తెలుసుకుంటారు. విజ్ఞానం, వినోదంతో పాటు ఎలా జీవించాలో పుస్తకాలు నేర్పుతాయి. అందుకే పుస్తకాలు నిజమైన నేస్తాలు. పేరాను చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం చదివిన పేరా నుండి పదజాలం కోసం సాధనా కృత్యాలను పరిశీలిద్దామా? చిన్నారులు, పుస్తకాలు చదవడం వల్ల ఏమేమి పొందుతామో చూడండి. తెలివితేటలు, ఆనందం, విజ్ఞానం, బుద్ధి, ఆలోచన, ఎలా జీవించాలి, గొప్ప గొప్ప పదజాలం, మంచి మాటలు. పుస్తకాలు చదవడం వలన మనం ఏమేమి పొందుతాం రాయండి. పుస్తకాలు చదవడం వలన బుద్ధి వికాసం పొందుతాం, మంచి చెడులు తెలుసుకుంటాం, తెలివితేటలు పెంచుకుంటాం, ఆనందం పొందుతాం, మంచి ఆలోచనలు పెంచుకుంటాం, గొప్ప గొప్ప పదజాలం నేర్చుకుంటాం, విజ్ఞానం పొందుతాం, ఎలా జీవించాలో నేర్చుకుంటాం. పుస్తకాలు చదవడం వలన మనం ఏమేమి పొందుతామో పరిశీలించాము కదా. ఇప్పుడు వాటిపై కొన్ని కృత్యాలను చేద్దాం. చిన్నారులు, పుస్తకాలు చదవడం వలన మనం ఏమేమి పొందుతామో చెప్పండి. పుస్తకాలు చదవడం వలన డాష్ పెంచుకుంటాం. ఆ కాగితాలు, ఆ కవితలు, ఈ విజ్ఞానం, ఈ కథలు. సరైనది ఏది చెప్పండి? ఈ విజ్ఞానం. విజ్ఞానం సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. సరైన సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు ఇలాంటిదే మరో కృత్యాన్ని చేద్దాం. చిన్నారులు, పుస్తకాలు చదవడం వల్ల ఏమేమి పొందుతామో చెప్పండి.
పుస్తకాలు చదవడం వల్ల డాష్ పెంచుకుంటాం. ఆ మాటలు, ఆ తెలివితేటలు, ఈ ఆటలు, ఈ రాతలు. ఏదో చెప్పండి. ఆ తెలివితేటలు. తెలివితేటలు సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. చక్కగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు పుస్తకాలు వివిధ ప్రక్రియలను గమనిద్దామా? పుస్తకాలు వివిధ ప్రక్రియలు చూడండి. మీరు ఏ ఏ ప్రక్రియలు చదివారో వాటికి 0 చుట్టండి. గద్యం, పాటలు, కథనం, కైఫియతులు, పద్యం, నానీలు, దినచర్య, చారిత్రక విశేషాలు, లేఖలు, కవితలు, ముఖాముఖి, కథల పుస్తకాలు, వ్యాసాలు, నాటకాలు, సంభాషణలు, యాత్ర విశేషాలు. 0 చుట్టండి. గద్యం, పద్యం, లేఖలు, వ్యాసాలు, పాటలు, కవితలు, నాటకాలు, దినచర్య, సంభాషణలు, చారిత్రక విశేషాలు, కథల పుస్తకాలు, యాత్రా విశేషాలు. 0 చుట్టిన మీ అందరికీ కూడా అభినందనలు. పుస్తకాలు వివిధ ప్రక్రియలు గుర్తించాం కదా. ఇప్పుడు మనం పుస్తకాల గురించి కొన్ని వాక్యాలు చదువుతూ ఒక కృత్యాన్ని చేద్దామా? కింది వాక్యాలు చదవండి. అవును లేదు రాయండి. మీ పాఠ్య పుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా? అవును. కథల పుస్తకాలు చదవడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారా? అవునా కాదో చెప్పండి. అవును. కథల పుస్తకాలను చదివిన తర్వాత మీకు ఆనందం వేసిందా? అవునా కాదో చెప్పండి. అవును. టీవీ చూడడానికన్నా పుస్తకాలు చదవడానికి మీరు ఇష్టపడతారా? అవునా కాదో చెప్పండి. అవును. ఇతర పుస్తకాలు చదవడం వల్ల అదనపు సమాచారం తెలుస్తుందా? అవునా కాదో చెప్పండి. అవును. సమాధానాలు చెప్పిన మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు పుస్తకాలకు సంబంధించిన వాక్యాలను అవును చక్కగా సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు మనకు తమాషా సంభాషణను విందామా పిల్లలు? ఒరే చిటుకు, మన తెలుగు భాషలో అన్నిటికన్నా పెద్ద మాట, పొడిగాటి మాట ఏదో చెప్పగలవా? ఓ, అమందానంద కందళి హృదయారవిందుడు. అబ్బే, అది చాలా చిన్నది. నేను చెప్పనా? గజానన. అదేలాగా? గజానన పదంలో మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జాన ఉంది. అంటే 9 అంగుళాలు అన్నమాట. అయితే కాచుకో, నేను అంతకన్నా పెద్ద మాట చెప్పగలను. దిగ్గజములు. ఇందులో మధ్యలో ఒక గజం ఉంది తెలుసా? ఓస్, అయితే ఇది విను. ప్రయోజనం. ఇందులో యోజనం దూరం ఉంది తెలుసా? అయితే అంతకన్నా పెద్ద మాట చూడు. అఖండంగా. ఒక ఖండం మధ్యనుంది. అవునా? అయితే అన్నిటికన్నా పొడుగు మాట ఖగోళంలో ఉంది. చిన్నారులు, తమాషా సంభాషణ సరదాగా ఉంది కదూ. ఇప్పుడు మనం కూడా కొన్ని తమాషా పదాలను తయారు చేసుకుందాం, సరేనా? చిన్నారులు, గీత గీసిన పదంలో ఇంకో పదం దాగి ఉంది. ఏదో చెప్పండి. పట్టిక చూడండి. గజానన పదంలో జాన ఉంది. దిగ్గజములు పదంలో గజము ఉంది. ప్రయోజనం పదంలో యోజనం ఉంది. అఖండంగా పదంలో ఖండం ఉంది. ఖగోళం పదంలో గోళం ఉంది. ఇప్పుడు మనం తయారు చేద్దాం. మందారం పదంలో ఏముంది? దారం ఉంది. పావురాల పదంలో ఏముంది? పావు ఉంది. ప్రముఖం పదంలో ఏముంది? ముఖం ఉంది. కరివేపాకు పదంలో ఏముంది? వేపాకు ఉంది. విజయం పదంలో ఏముంది? జయం ఉంది. ఎంతో బాగా చెప్పారు. చెప్పిన మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మనం మన పాఠశాల గ్రంథాలయంలో ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో పట్టిక రూపంలో రాద్దాం, సరేనా? పుస్తకాల పేర్లు రాసేద్దామా? పుస్తకం పేరు శ్రీమద్ రామాయణం, రాసినవారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. మహాభారతం రాసినవారు నన్నయ్య తిక్కన ఎర్రన గారు. భాగవతం రాసినవారు బమ్మెర పోతన గారు. చందమామ రాసినవారు
రాజారావు గారు. బాలమిత్ర రాసినవారు బివి రాధాకృష్ణ గారు. పంచతంత్రం కథలు రాసినవారు విష్ణు శర్మ గారు. మంచి పుస్తకాల పేర్లు, రాసినవారు పేర్లు బాగా చెప్పారు. మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు మనం ముందు భాగంలో నేర్చుకున్న పాఠ్యాంశంపై స్వీయ రచనకు సంబంధించిన కొన్ని కృత్యాలను చేసుకుందామా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుందాం. భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు? భగత్ సింగ్ తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలని చివరిగా కోరాడు. సమాధానం చెప్పిన మీకు అభినందనలు. బాగా చెప్పారు. ఇప్పుడు ఖాళీలను పూరించి ఒక కృత్యాన్ని చేద్దాం. సరైనది ఏదో గుర్తించి ఖాళీలను పూరించండి. భగత్ సింగ్ లెనిన్ రచించిన డాష్ పుస్తకం చదవాలని చివరిగా కోరాడు. 1 రాజు కవి, 2 ఆటలు పాటలు, 3 వ్యాసాలు పత్రికలు, 4 రాజ్యం విప్లవం. సరైనది ఏదో చెప్పండి. రాజ్యం విప్లవం సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. ఖాళీని పూరించారు కదా. ఇప్పుడు ఇలాంటిదే మరో సాధన కృత్యాన్ని నేర్చుకుందాం. తరువాత సాధన కృత్యాన్ని చూడండి. మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు? మేము చదివేటప్పుడు సందేహం వస్తే ఉపాధ్యాయులను లేదా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటాం. తోటి స్నేహితులను కూడా అడిగి తెలుసుకుంటాం. సంబంధిత పుస్తకాలు చదివి తెలుసుకుంటాం. సరిగ్గా చెప్పారు. చెప్పిన మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు మనం ఖాళీలను పూరించే మరో కృత్యాన్ని చేద్దామా? తదుపరి కృత్యం చూడండి. మీరు చదివేటప్పుడు సందేహం వస్తే డాష్ అడిగి తెలుసుకుంటారు. 1 ఉపాధ్యాయులను, 2 తల్లిదండ్రులను, 3 తోటి స్నేహితుల వలన, 4 అందరినీ. సరైన సమాధానం ఏదో చెప్పండి. అందరినీ సరైన సమాధానం. సరైన సమాధానం చెప్పిన మీకు అభినందనలు. స్వీయ రచనలో కృత్యాంశాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని సూక్తులను నేర్చుకుందామా? సూక్తులు చదవండి. ఇలాంటి సూక్తులను సేకరించి రాయండి. మంచి పుస్తకం, తెరిచి ఉంచిన దేవాలయం. పుస్తకం నోరు విప్పని మహావక్త. ఇప్పుడు మనం సేకరించిన సూక్తులను చదువుకుందామా? పుస్తకం హస్తభూషణం. పుస్తకాలు నిజమైన నేస్తాలు. పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది. పుస్తకాలు శాశ్వత స్నేహితులు. మంచి పుస్తకమే మంచి స్నేహితుడు. సూక్తులను నేర్చుకోవడమే కాకుండా వాటిని మనం పాటించాలి. అవి పాటించినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాము. పాటిస్తారు కదూ. ఇప్పుడు మనం అవ్యయాలు నేర్చుకోవడానికి కొన్ని వాక్యాలు చదువుకుందామా? ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. అయ్యో, పడిపోయావా? కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. భళా, ఈ వినోదం అందరికీ అవసరం. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది. గీత గీసిన పదాలను పరిశీలించండి. ఆహా, అయ్యో, ఔరా, భళ, అమ్మో ఇటువంటి పదాలకు లింగభేదం కానీ వచన భేదం కానీ విభక్తి భేదం కానీ ఉండదు. ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణకు ఔరా, ఆహా, అబ్బా, ఓహో. చూశారు కదా అవ్యయాలు. అవ్యయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం వాక్యాలు చదివి అవ్యయాలను గుర్తిద్దాం. సరేనా? ఇవ్వబడిన వాక్యాలను చదవండి. అవ్యయాలను గుర్తించండి. ఆహా, ఆ భవనం ఎంత సుందరముగా ఉన్నది. ఇందులో అవ్యయం ఏది? ఆహా. ఆహా అనేది అవ్యయము. ఔరా, ఎంత పని చేశావు. ఇందులో అవ్యయం ఏది? ఔరా. ఔరా అనేది అవ్యయము. చక్కగా చెప్పారు. అరే, అలా ఎందుకు జరిగింది? ఇందులో అవ్యయం ఏదో చెప్పగలరా? అరే. అరే సరైన సమాధానం. అరే అవ్యయం. అయ్యో, నేను చెప్పేది వినవా. ఇందులో అవ్యయం ఏది? అయ్యో. అయ్యో అనేది అవ్యయము. ఏమి, నేను రాకుండానే వెళ్తారా. ఇందులో అవ్యయం ఏముంది? ఏమి. ఏమి అనేది
సరైన సమాధానం ఏమి అనేది అవ్యయము. చక్కగా చెప్పారు పిల్లలు. మీ అందరికీ అభినందనలు. అవ్యయాలు బాగా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మనం భాషా భాగాలను ఒక పట్టిక రూపంలో నింపుకుందాం. సరేనా మరి? నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం ఈ భాగాల్లో మనం పదాలు నింపాల్సి ఉంటుంది. నింపుదామా మరి? సిద్ధమేనా? నామవాచకంలో గాంధీ, భగత్ సింగ్, సరోజినీ నాయుడు, అంబేద్కర్, అబ్దుల్ కలాం. సర్వనామంలో చెప్పండి. ఆయన, ఆమె, అతను, ఈమె, ఇతడు. ఇప్పుడు క్రియ చెప్పండి. తెచ్చాడు, ఇచ్చాడు, చదివాడు, మాట్లాడాడు, అడిగాడు. ఇప్పుడులాగా విశేషణం చెప్పండి. మంచి, చాలా, బాగా, చక్కగా, వేగంగా. చాలా చక్కగా వేగంగా చెప్పారు. చెప్పిన మీ అందరికీ అభినందనలు. మనం ముందు నేర్చుకున్న అవ్యయంలాగే నామవాచకము, సర్వనామము, క్రియ మరియు విశేషణము ఈ ఐదింటిని భాషా భాగాలు అంటారు. దాని గురించి మనం బాగా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి పద్యాన్ని నేర్చుకుందాం. బుజ్జాయిలు, పద్యం నేర్చుకుందాం. ఈ పద్యాన్ని మనకు అందించిన వారు శ్రీ నాలం కృష్ణారావు గారు. పద్యాన్ని విందామా? తనువు రక్తంబు జీవంబు ధారవోసి ఋషివతంసులు పెక్కు వేలేండ్లు తపము సలిపి ఆర్జించినట్టి విజ్ఞాన ధనము దాచియుంచిన పేటి గ్రంథాలయము. భావం. ఋషిశ్రేష్ఠులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శరీరం రక్తం ధారపోసి జ్ఞానాన్ని సంపాదించారు. ఇలాంటి జ్ఞాన ధనాన్ని దాచిపెట్టిన పెట్టెలాంటిది గ్రంథాలయం. పద్యం భావం తెలుసుకున్నారు కదా పిల్లలు. మీరు పద్యాన్ని భావాన్ని పద విభాగంతో చదవడం నేర్చుకుని భావయుక్తంగా అర్థయుక్తంగా ధారణ చేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. ఇందులో నీతిని విషయాన్ని వంట పట్టించుకోవాలి. ఇప్పుడు నవ్వుల తాతయ్య గురించి చదువుకుందామా? నవ్వుల తాతయ్య చిలకమర్తి. గమ్మత్తుగా మాట్లాడితే నవ్వొస్తుంది. ఒక మాటకి 2 అర్థాలు వచ్చేటట్లు మాట్లాడితే నవ్వొస్తుంది. మాటలతో ఏడ్చేవాళ్ళను నవ్వించవచ్చు, నవ్వేవాళ్ళను ఏడ్పించవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నవ్వేటట్లు ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం తాతయ్య చాలా కథలు రాశారు. 1890 సంవత్సరంలో ఒక రోజున ఏమండి ఒక పద్యం చెప్పరు అని ఒకళ్ళు అడిగారు. నాయన, పూర్వం పద్యం చెప్పితే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద ఈ కింది పద్యం చెప్పారు. పద్యాన్ని వినండి, సరదాగా అందరూ నవ్వుకోండి. వినడానికి సిద్ధంగా ఉన్నారా మరి? ఆ కమ్మదనము నా రుచియా కరకరయా ఘుమఘుమయా పొంకములా రాకలు పోకలు వడుపులు నీకే దగునెందులేవు నిజము పకోడీ. సరదాగా ఉంది కదూ. మన దేశంలోనూ, మన ఊళ్ళోనూ, మన ఇంట్లోనూ, మనలోనూ ఉండే గమ్మత్తులన్నీ వీరు కథల్లో రాశారు. వాటిలో కొన్ని గమ్మత్తులు చూడండి. ఈ వీధి ఎక్కడికి వెళ్తుందండి? ఈ వీధి ఎక్కడికి వెళ్ళదు. నా చిన్నతనం నుండి నేను చూస్తున్నాను. ఇది ఇక్కడనే ఉంటుంది. మీ ఇంట్లో కూరలు ఈ రోజున ఏమి చేసినారండి? ఏమి చేస్తాం, తిన్నాం. మీ ఊళ్ళో బడి సరిగా జరుగుతున్నదా? ఒక్క అంగుళమైనా జరగలేదు. మునుపున్న చోటనే ఉన్నది. మీరు ఈ రోజున ఏమి ఎక్కి వచ్చినారండి? ఏమిక్కి పొద్దెక్కి ఎండెక్కి వచ్చాము. మీరు ఏ నీళ్లు తాగుతారు? చెరువు నీళ్ళ, నూతి నీళ్ళ? అది ఏటో మాకు తెలియదు. మేము మంచినీళ్లు తాగుతాం. ఏ పాలు పుచ్చుకుంటే మనం చెడిపోతాం? పాపాలు, కోపాలు. ఇంకా నవ్వుల తాతయ్య గారి గయ్యాళ గంగమ్మ, ప్లేడరు తమాషా, పెండ్లి కొడుకు, ధరలు, గొట్టాలమ్మ, కనకయ్య, పంతుల కంతి, ఆకాశరామన్ మొదలైనవి చదువుతూ ఉంటే కడుపు చెక్కలయ్యేంత నవ్వు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నవ్వుల తాతయ్య చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గురించి తెలుసుకుందాం. గడుగ్గాయలు, మన నవ్వుల తాతయ్య కవి పరిచయం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు
26/9/1867లో జన్మించారు. 17/4/1946లో మరణించారు. ఇప్పుడు ఆయన గురించి చదువుకుందాం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కవి, నాటకకర్త, నవలాకారుడు. గయ్యోపాఖ్యానము, కీచకబాధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, భల్లట, కృపాంభోనిధి శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు. అల్లరి పిల్లలు, నవ్వుల తాతయ్య గురించి తెలుసుకున్నాం కదా. పాఠ్యాంశాలని, అభ్యసన కృత్యాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పాఠం ద్వారా సాధించిన అభ్యసన లక్ష్యాలు ఏమిటో చూద్దాం. మనం సాధించిన అభ్యసన లక్ష్యాలు. ముందుగా 1వది నూతన పద్యాలను అభివృద్ధి చేసుకొని వినియోగించగలము. 2 పుస్తకాల ఆవశ్యకతకు సంబంధించిన సూక్తులను సేకరించి ప్రదర్శించగలము. 3 భాషాంశాలను అవగాహన చేసుకొని గుర్తించగలము. 4 ధారణ చేద్దాంలోని తనువు, రక్తంబు, జీవంబు అనే పద్యాన్ని, భావాన్ని నేర్చుకున్నాము. 5 నవ్వుల తాతయ్య చిలకమర్తిని గూర్చి సొంత మాటల్లో చెప్పగలము. సాధించిన అభ్యసన లక్ష్యాలు తెలుసుకున్నాం కదా చిన్నారులు. అలాగే పాఠ్యాంశాలని, అభ్యసన కృత్యాలను, మనం సాధించిన అభ్యసన లక్ష్యం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పునశ్చరణ చేసుకుందాం. పునశ్చరణ కృత్యాలను మీరు నమోదు చేసుకొని మీ తరగతి గదిలో ప్రదర్శించండి. పునశ్చరణలో మొదటి ప్రశ్న: పుస్తకాలు చదవడం వల్ల మీరు ఏమేమి పొందుతారో రాయండి. ఆ ఆనందం, ఆ విజ్ఞానం, ఈ మంచి ఆలోచన, ఈ పైవన్నీ సరైనదేదో రాయండి. 2వది పుస్తకాలు చదవడం వల్ల ఏం తెలుస్తాయి? ఆ ఈత, ఆ గెంతులు, ఈ ఎందరి ఆలోచనలు, ఈ ఏవీ కావు. దీనికి కూడా సమాధానం రాయండి. 3 పుస్తకాలు వివిధ ప్రక్రియలు కొన్ని రాయండి. ఆ పద్యము, ఆ కవితలు, ఈ సంభాషణలు, ఈ పైవన్నీ. దీనికి కూడా సమాధానం రాయండి. 4 పుస్తకాలు లేని గది ఎటువంటిది? ఆ మనసు లేని శరీరము, ఆ ఆత్మ లేని శరీరము, ఈ అలంకారం లేని గది, ఈ అందం లేని గది. దీనికి కూడా రాయండి. 5వ ప్రశ్న చూద్దాం. పదంలో దాగి ఉన్న పదం ఏదో గుర్తించండి. ఆ పుస్తకము, ఆ కలము, ఈ ప్రయోజనము, ఈ కానుక. సరైనదేదో గుర్తించండి. 6 శరీర పోషణకు ఏది అవసరము? ఆ తిండి, ఆ పుస్తకాలు, ఈ ఆటలు, ఈ టీవీ. సరైనదేదో చెప్పండి. 7 బుద్ధి వికాసానికి ఏది అవసరం? ఆ మొబైల్, ఆ సినిమాలు, ఈ సరదాలు, ఈ పుస్తకాలు. సరైనదేదో చెప్పండి. 8 ఆహా ఎంత అందంగా ఉంది. ఈ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి. ఆ ఎంత, ఆ అందం, ఈ ఉంది, ఈ ఆహా. పునశ్చరణ కృత్యాలు చేస్తారు కదూ. మీరు చేసిన తరువాత వాటి సమాధానాలను సరిచూసుకోవడానికి కిందనే ఇవ్వబడ్డాయి, గమనించండి. ఇప్పుడు మనం మంచి బహుమతి పాఠం ద్వారా మనం ఆచరించదగిన ముఖ్యమైన సూక్తి ఏమిటో చూడండి. పిల్లలు, మంచి పిల్లలు, మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. మంచి సూక్తి కదా. ఇప్పుడు మంచి బహుమతి పాఠంలో ముందు భాగంలో మరియు తదుపరి భాగంలో అన్ని అంశాలను సరదాగా నేర్చుకున్నాము. అలాగే పద్యము, దాని భావము, తమాషా సంభాషణలు, నవ్వుల తాతయ్య గురించి తెలుసుకున్నాము. అభ్యసన కృత్యాలు నేర్చుకున్నందుకు మరియు సాధనా కృత్యాలు సాధించినందుకు మీకు అభినందనలు. అవి మాత్రమే కాకుండా విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. వీక్షకులందరికీ ధన్యవాదాలు. బుడుగులు, అల్లరి పిడుగులు. సరేనా మరి? ఇప్పటికి సెలవు. మరోసారి కలుద్దాం. ఉంటా మరి. మీ శివాజీ, తెలుగు పాఠాలు చెప్పే గురూజీ.